బట్టి దేవుడు మార్చి నెల ఇది ఎన్నో వారం? ఇది రెండో వారం. దేవుని మహాకృపను బట్టి రెండో వారంలోకి వచ్చిన మీ అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. సరే, దేవుని పిల్లలారా, గత వారం దేవుడు మీతో ఏం మాట్లాడేటో గుర్తుందా అమ్మా? అసలు ఏ అంశం గురించి మాట్లాడుకున్నాం గుర్తులేదా పొద్దున గత వారం అమ్మా? సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించావు, మాకేమైనా ప్రయోజనం ఉంటుందా? సమస్తం వదిలిపెట్టి నీ దగ్గరికి వచ్చాము మేము, మాకేమైనా ప్రయోజనం ఉంటుందా? ఎవరిని అడుగుతున్నారు ఈ మాట? యేసు ప్రభుని అడుగుతున్నారు. సరే, ఈరోజు కొన్ని మాటలు మీతో చెప్తాను నేను. బాలుడై పుట్టగానే పుట్టినటువంటి అమ్మాయో అబ్బాయో తల్లిదండ్రులు వాడు ఎటువంటి వాడు ఉన్నాడు కోరుకుంటాం? ఉండేలు పెట్టుకొని తిరగాలనుకుంటామా అమ్మా? ఉండేలు పెట్టుకొని తిరగాలనుకోం. వ్యర్థమైన వ్యక్తుల దగ్గర కూర్చోవాలని కోరుకోం, వ్యర్థమైనటువంటి వ్యక్తుల దగ్గర ఉండాలని కోరుకో, వాడు ప్రయోజకుడు అవ్వాలని కోరుకుంటాం. జాగ్రత్తగా నా మాటను మీరు కాన్సన్ట్రేషను జాగ్రత్తగా వినండి. మనం చేసే ప్రార్థనలు ఎందుకు నెరవేరట్లేదో ఈ మాటలో మీకు జవాబు వచ్చేసి తర్వాత ప్రసంగంలోకి వెళ్తాను నేను. పుట్టినటువంటి బాబుని ముద్దుగా, అల్లారుగా, సంతోషంగా, ఆనందంగా ఉంటాడు. ఆడు నల్లగున్నా కాకిపిల్ల కాకికే ముద్దు, పంది పిల్ల పందికి ముద్దు. ఏ పిల్ల ఆ పిల్ల ముద్దు కాబట్టి ఆ పిల్లని బట్టి ఏం చేస్తారు? సంతోషపడతారు, ఆనందపడతారు, ఎత్తుకుంటారు, ముద్దులు ఆడతారు. కానీ ఆడికి ఒక వయసు వచ్చేసరికి అమ్మ నాన్నని పిలవడం ప్రారంభించడం ఇంకా సంతోషపడతారు. వాడు ఒక స్థితిలోకి వచ్చేసరికి వాడిని ఎక్కడికి పంపించాలని ఆశపడతారు చెప్పండి? స్కూలుకి పంపించాలని ఆశపడతారు. అప్పుడు వరకు తండ్రికి ఈ కొడుకు తండ్రి ఏంటి? కొడుకు చెప్పిందే తండ్రి అనేవాడు, కొడుకు చెప్పిందే తల్లి అనేది. ఇప్పుడు వీళ్ళకి శత్రుత్వం మొదలవుతుంది. ఏమని? ఎట్లా మొదలవుతుంది? ఈ పాపిస్తోళ్ళు ఇప్పుడు దాకా నన్ను పెంచి పోషించి ఆదరించి ప్రేమించి ఇప్పుడు నన్ను ఎక్కడికి పంపిస్తున్నారు? జైలుకి పంపిస్తున్నారని బాధపడతాడు. ఎందుకని జైలే కదా మరాడు. అప్పటి వరకు ఎక్కడున్నాడు? ప్రశాంతంగా తిరుగుతూ ఉన్నాడు. వచ్చి రాగానే మాట్లాడగానే బాగా స్పష్టంగా మాట్లాడతా, నచ్చినట్టుగా మాట్లాడతాడు చెప్పండి? ఎట్లా మాట్లాడతాడమ్మా? మరి మీ పిల్లలు ఎట్లా మాట్లాడతారు? మా పిల్లలు నచ్చినట్టుగానే మాట్లాడారు. ఎట్లా మాట్లాడతారు? అందరం నచ్చినట్టుగానే మాట్లాడాం. కానీ నచ్చినట్టుగా మాట్లాడారు, వచ్చిరాని మాట్లాడారని చెప్పి ఎవరైనా కొడతారా? ముద్దుతో ముచ్చటిస్తారు, సంతోషపడతారు, ఎత్తుకుంటారు. నన్ను పిలిచాడు చాలు నిదానంగా వాడే మాటలో నేర్చుకుంటాడు. కాలక్రమేణా ఆ భాష, ఆ ఉక్రీక, ఆ మాట్లాడే మాట అలాగే కొనసాగుతూ ఉంటే ముద్దులాడినటువంటి తల్లిదండ్రులు ఏమవుతారు చెప్పండి? బాధపడతా ఉంటారు. ఏంటిరా వీడికి ఇట్లా వస్తున్నాయి మాటలు స్పష్టంగా రావట్లేదు అనుకుంటారు. ఒకవేళ వాడికి మాటలే రాకపోతే ఇంకా బాధపడతారు. ఎందుకు చెబుతున్నానో మీకు అవసరమయ్యే రీతిలోని మాటలు చెప్తున్నాను నేను. మీ ప్రార్థనకి నెరవేర్పు ఎందుకు రావట్లేదు అని అనడానికి కూడా ఈ మాట ఎండింగ్ అయ్యేలో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అర్థమవుతుంది కదా నా మాట? వచ్చిరాని మాటలు మొదట్లో ముద్దు, అదే మాటలు చివరి వరకు వెళ్ళిపోతే వచ్చిరాని మాటలు అప్పుడు తిట్టినా తల్లిదండ్రులకు సంతోషమే. ఎందుకని ఇట్లా తిడుతున్నాడని. అదే అలవాటైపోయింది అనుకోండి, అదేమవుద్ది? ప్రమాదకరంగా మారబడుతుంది. సరే, ప్రమాదకరంగా మారుతుందో మారట్లేదో ఈ స్టేజ్ దాటి ఇంకో స్టేజ్లోకి వెళ్తాడు. ఏ స్టేజ్ అది? స్కూల్ అనే స్టేజ్కి వెళ్తాడు. స్కూల్లోకి వెళ్ళగానే మొట్టమొదటిగా నువ్వేం అవుతావు? డాక్టర్ అవుతానంటే స్టెతస్కోప్ మెడలో వేయరు. స్టెతస్కోప్ మెడలో వేస్తారా? ఏం చెప్తారు? ఆడు ప్యూనికైనా ముందు పలకే ఇస్తాడు. ఆడు ఫ్యూచర్లో డాక్టర్ అయినా ఆడికి పలకే ఇచ్చి రుద్దమని చెప్తాడు. టీచర్ ఏం చేస్తుంది? ఆ ABCD 1 2 3 4 5. బాబు పలక చేతి ఇవ్వగానే కరెక్ట్గా దుద్దుతాడా అమ్మా? కరెక్ట్గా దుద్దుతాడా? ఏం చేస్తాడు? చిందరవందరగా టీచర్ కొడద్దా? సరి చేసి దగ్గరికి ఇచ్చి ఆలం చేసి ముద్దు చేసి ఇచ్చేసి వాడికి ఏం చెప్పింది? నేర్పుతా ఉంది. ఇప్పుడు నన్ను కింద ఎందుకు బాధ పెడుతున్నారు, నేను రాయటం మానేస్తాను అనుకోండి, టీచర్ ఏం చేస్తుంది అప్పుడు? తల్లిదండ్రులు క్యారేజ్ పట్టుకెళ్తారు, టీచర్ కూడా క్యారేజ్ చక్కని దాచుంటుంది. ఆ క్యారేజ్ ఈ క్యారేజ్ తేడా ఏంటది? కడుపు నిండిద్ది, ఇది ఒంటి మీద వాతలు తీసుకొస్తుంది. తల్లిదండ్రులు పెట్టే క్యారేజ్ ఏమో కడుపు నింపుద్ది. గురువు చెప్పే ఈ చదువు ఏం చేస్తుంది? జీవితాన్ని నిలబెడద్ది.
వంకర టెంకరగా రాస్తున్నాడు అనుకోండి, ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు అడిగి నా 10th క్లాస్కి వెళ్ళే వరకు కూడా అదే వంకర టెంకర రాస్తూ ఉంటే టీచర్ ఏం చేస్తాడు చెప్పండి? సున్నాలు పెడతారు, గుడ్డు సున్నాలు పెడతారు. క్లాసులకు ప్రమోట్ అవుతున్నాడు కానీ మార్కులు ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నాను నేనంటే, విశ్వాస జీవితంలో బైబిల్ ఎంతవరకు పర్ఫెక్ట్గా చదవగలుగుతున్నారు? ఎంత పర్ఫెక్ట్గా బైబిల్ వస్తుంది? రాకపోతే రాదని పక్క తప్పుకుండా కుదరదు. టీచర్ నాకు రాదని చెప్తే ఊరుకుంటాడా? ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు చెప్పండి? రాకపోతే ఏం చేస్తాడు టీచరు? కొడతాడు, దండిస్తాడు. దేవుడు అదే చేస్తున్నాడు. దేవుడు నువ్వు చేసే ప్రార్థన అదే చేస్తున్నాడు. ఆ విద్య నీ జీవితాన్ని నేర్పితే, ఈ విద్య నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తుని, రాబో తరాలను ఏం చేస్తుంది? ఆశీర్వాదకరంగా ఉంచుతుంది. నాకు బైబిల్ అయ్యగారు ఇచ్చారు, ఆదివారం నేను చదవలే, ఆయన ఏమంటాడు చదువుతానంటే నేనేమన్నా సాసిపెట్టి చదువుతారు. దేవుడు సాసిపెట్టి చరిస్తే ఏమవుతుంది చెప్పండి? క్యారేజీ తీసుకుని రోజు వెళ్తాడు కానీ సున్నాలు. దేవుని బిడ్డలారా, విశ్వాస ప్రమాణం నేను చెబుతున్నా. అసలు ఏం చేస్తారని కొంచెం తప్పించి చెప్పే ఈ రోజున అందరూ ఏం చెప్పారు అనుకున్నారు? స్పష్టంగా చెప్పారు. దేవునికి స్తోత్రం. విశ్వాస ప్రమాణం నేను కొన్ని తప్పించి చెప్పి అసలు ఏం చేస్తారని నేను తప్పించి చెప్పినా మీరేం చేస్తున్నారు? రైట్ చెబుతున్నారు. ఎందుకని? చదువుతున్నారా? డైలీ చదువుతున్నారా? వారంలో 52 రోజులు 52 ఆదివారాలు మాత్రమే వింటున్నారు ఈ మాట. 52 ఆదివారాలు నేను పుస్తకంలో చూసి తప్పు చదువుతుంటే మీరు పర్ఫెక్ట్ చదువుతున్నారు. పుస్తకం మీ దగ్గర ఉంది, బైబిల్ మీ దగ్గర ఉంది, డైలీ చదవమని దేవుడు చెబుతున్నాడు. కానీ బైబిల్ తీసుకొని మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? అంటే ఏం చేయాలి? ఎందుకని చెప్పండి? అలవాటైపోయింది. నేను ప్రార్థన చేసేస్తాను, నాకు ఏమంటాడు అయ్యగారు? ఏ పది చేస్తా వచ్చేవారం బెదిరించేస్తారా అని. అయ్యగారిని బతికియడానికా? అయ్యగారు నేర్చుకోవటానికి, అయ్యగారు జీవితం ఇచ్చేయటానికా? ప్రార్థనలో తప్పులు వస్తున్నాయి, ప్రార్థన ఏం చేస్తారో తెలియట్లేదు అంటే ఏమంటారు చెప్పండి? నేను మానేస్తా టీచర్ మాస్టర్ అంటే మానేస్తామని చెప్పి కర్ర తీసుకొని, మా అమ్మాయిల స్కూలు అప్పుడే జాయిన్ చేసిన కొత్త పెద్ద అమ్మాయిని, ఒక పిల్లోడు నేను స్కూల్కి వెళ్ళనని చెబుతుంటే నేను చచ్చిపోతానని చెబుతున్నాడు. చచ్చిపోతామని చెప్పి టీచర్ బదులాడు పైకి తీసుకెళ్ళి 2 కాళ్ళు పైకి లేపి కింద పెట్టాడు. నిజంగా జరిగింది ఇది. చచ్చిపోరా, నీ దండం పెడతా సారు, ఇక ఎప్పుడు చచ్చిపోయి ఎప్పుడు విన్నాను. ఎలా టీవీ చూస్తావా చూడను, ఫోన్లు అడుగుతావా అడగను, చచ్చిపోవాలని పైనుంచి కిందకి ఎప్పుతారు ఎట్టా అనిపించింది అడిగి. దేవుడు కూడా అట్టే పైకి లేపి కిందకి కూర్చోబెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? మనల్ని నేర్చుకోవట్లా. ఎన్నిసార్లు చెప్పినా వంకర టింకర్ రాతే చిన్నప్పుడు దిగేటప్పుడు తిట్టినటువంటి, సరదాగా తిట్టినటువంటి బూతులే పెద్దగా ఏమైపోయినాయి? అలవాటైపోయినాయి. చిన్నప్పుడు ఇంట్లో ముద్దు, జీవితాంతం అలా ఎత్తున ముద్దు కింద ఉంటుందా? చిన్నప్పుడు వంకర టింకర్ రాసావు, జీవితాంతం అదే వంకర టింకర్ రాస్తే నీ బతుకు బాగుపడతా? అదే వంకర టింకర్ రాస్తే ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్ది? అదే వంకర టింకర్ రాస్తే ఏం చేస్తారు? సున్నాలు పడతాయి. 10th క్లాస్కి వెళ్ళాడుగా, అయితే 10th క్లాస్ వరకు క్లాస్ ప్రమోట్ అవుతున్నాడుగా, అయితే ఫీజులు కడుతున్నాగా, అయితే వంకర టింకర్ రాసినటువంటి రాతని వీడు సరి చేసుకోవట్లా. కొత్త పుస్తకాలు వీటితో పాటు కొన్నోడేమో మంచిగా ఇదైపోతున్నారు. కానీ వీళ్ళు పుస్తకాల్లో ఉందా మార్పు? నీ చేతిలో ఉందా? నీ కాన్సన్ట్రేషన్ నీ హృదయంలో ఉందా? ఆలోచించుకోండి. దేని మీద ఉంది? నేర్చుకోవాలని ఆసక్తి లేకపోతే ప్రార్థనకు వచ్చినా ఒకటే, బయట ఉన్నా ఒకటే. ప్రార్థనకు వచ్చినంత వల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, విశ్వాస ప్రమాణమే వారంలో ఒక్కసారి మాత్రం చెప్పేదాన్నే నేను పొరపాటున తప్పించినా మీరేం చేస్తున్నారు? పర్ఫెక్ట్గా పలుకుతున్నారే. బైబిల్ రాదా? ప్రార్థన రాదా? ఎందుకని? బద్ధకం, దరిద్రం. ఏంటంటే అది దరిద్రం. దేవుని కార్యములు దేవుని ప్రసిద్ధ చేయవాడు శాపగ్రస్తుడైపోతారు. శాపం ఎవరు తెచ్చుకుంటున్నారు? పిల్లలు తెచ్చుకుంటాడు శాప. తండ్రి తెస్తాడు శాపం. తండ్రి కష్టపడి ప్రయాసపడి తినక సరైన వస్త్రాలు కట్టుకోక వేదన పడుతూ తన రక్తాన్ని చెమటగా మార్చి నువ్వు ప్రయోజకుడు ఎవరా బాబు అని చెప్పి తండ్రి చెబితే, వీడు బికారులు పోతే ఏమైపోతాడు? బికార్ అయిపోతాడు. తండ్రిని ఏమైనా పాడు చేసేది ఉందా? ఎప్పుడు పడే కష్టమే తండ్రి, ఎప్పుడు పడే ప్రయాసే తండ్రి, ఎప్పుడు పడే వేదనే తండ్రి. ఆడుకు చెమట మెతుకులు ఆడుగా ఊరగాయ తింటాం. వాడికి కొత్త పాత ఏమి కాదు.
కొత్త ఏమి కాదు, మట్టిలో పొరలటం వాడికి కొత్త ఏమి కాదు, వాడికి పాతే. కానీ ఈయనన్నటువంటి కొడుకు ఏమైపోతాడు చెప్పండి, కూతురు ఏమైపోతుంది చెప్పండి. ఆఫీసర్ అవ్వాల్సిన అంటులు తమ్ముతూ ఉంటుంది ఆ మేడం గారు. అక్కడ మేడం ఈ మేడం ఏం చేస్తుంది, ఆఫీసర్ మీద అరవాల్సిందే, నువ్వు అట్లు చేయి ఇట్లు చేయి అని చెప్పాల్సింది భర్త మీద వరుతూ ఉంటుంది. ఎందుకని సబ్బులు అయిపోయింది, షాంపూ అయిపోయిందని. ఎందుకని చెప్పండి. నువ్వు ఫెయిల్ అవుతూ ఉంటే నీ తండ్రి నేను దాంట్లో కూర్చోబెట్టి, అమ్మా నువ్వు గొప్పదానం అయిపోయి ఉంచుతాడా? ఏం చేస్తారు చెప్పండి. అమ్మ నాకు భారం ఎందుకమ్మా, నీ భారాన్ని నేను వదిలించుకుంటాను అంటాడు. అంతే తప్ప భారం భుజం మీద పెట్టుకుంటాడా? గుండెల మీద మోసినోడికైనా ఏదో ఒక రోజుకి నువ్వు భారం అవ్వక మానం. గుర్తుంచుకోండి, దేవుడికి కూడా భారం అవ్వద్దు మనం, దేవునికి కూడా మనం. ఎందుకని ఎందాక రాస్తారు వంకర టెంకల రాతలు, ఎందాక రుద్దుతారు వంకర టెంకల రాతలు. పోస్టులు అంటే ఓకే, పోస్టులు అంటే ఓకే, సంతోషమే. వచ్చి రావట్లేదు కాబట్టి కొత్తలో నువ్వు నేర్చుకుంటావు. నీకు ఎప్పటికి నేర్చుకుంటావు? అదే నీకు వాడుకైపోయింది. ఆ వాడుకను అలవాటు చేసుకుంటా ఉన్నావు. ఆ వాడుకను అలవాటు చేసుకుంటా ఉంటే మార్కులు వస్తాయా నీకు? మార్కులు రావు కదా. నేను చెప్తున్నాను, ఎప్పుడైనా నీ భక్తి నీ బిడ్డలను మార్చదు. నీ భక్తి అనేకులను మార్చుద్ది, నీ బిడ్డలనే కాదు అనేకులను మార్చుద్ది. నీ చదువు నీ వరకే ఉపయోగపడవచ్చు, లోకంలో టీచర్ చెప్పే చదువు, కానీ నీ భక్తి ప్రపంచాన్ని మార్చుద్ది. దేవుని బిడ్డలారా గుర్తుంచుకోండి, వచ్చిరాని చదువుతో వచ్చిరాని మాటలతో చిన్న భక్తి నేర్పాడు ఒక ఆయన. ఎవరు ఆయన? నాకు రాజుగారు తాతయ్య గారు. ఆయన ఒక్కొక్క అక్షరం కూడుకొని చదివేవాడు. అలాంటి ఆయన భక్తి నేర్పాడు. అలాంటి భక్తి నేర్పిన నాకు ఇవాళ ప్రపంచానికి దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదకరంగా ఉంచాడండి. ఆశీర్వాదకరంగా ఉంచాడు. దేవుని బిడ్డలను గుర్తించండి, ఆశీర్వాదకరంగా ఉంచాడు. అనేకులను క్రీస్తు వైపుకు నడిపే స్థితిలో ఉంచాడు. మనంతా కొద్దిమంది కదా అనుకుంటారు. అనేక మంది పాస్టర్లని దేవుడి వైపు నిలబెట్టే వ్యక్తిగా దేవుడు నియమించాడు. నీ భక్తి నిన్ను మాత్రమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏదో వచ్చి వెళ్ళిపోయి ఉంటాను. నీలాగా నేను వచ్చిన ఒక వ్యక్తినే ఒకప్పుడు, నీలాగా నేను ఒకప్పుడు నేర్చుకున్న వ్యక్తినే కదా. కాకపోతే అమ్మ జాగ్రత్తగానండి, నాకు కాకపోతే విషయం ఏంటి అంటే, మీరు ఏ భక్తి చేస్తున్నారో ఆ భక్తి, ఇది తప్పు చదివాను బైబిల్, వచ్చేసారి ఏం చేయాలి? నేను కరెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్గా చదవాలి. ఇదిగో ఈ ప్రార్థన నేను తప్పు చేశాను, వచ్చేసారి ప్రార్థన పర్ఫెక్ట్గా చేయాలి, కరెక్ట్గా చేయాలి. ఎప్పటికీ అదే వాడుకైపోతే ఏమైపోతాం చెప్పండి? ఎప్పటికీ అదే వాడుకైపోతే ఏమైపోతాం చెప్పండి? ఎప్పటికదే వాడుకైపోతే క్లాసులు పెరగవా పెరుగుతాయి, సంవత్సరాలు పెరగవా పెరుగుతాయి. కానీ ఏమి నేర్చుకున్నావు? ఏమి నేర్పుతావు? ఏముందని నీ దగ్గర భక్తి నేర్పగలవు? ఏమీ నేర్పలేవు. ఒక మాట 10 సార్లు వింటేనే ఆ మాట మనలోకి వచ్చేస్తుంది. ఒక మాటలో చెప్తా వింటారా? పొద్దున వస్తూ ఉంటే మా వెనకాల ఒక టాటర్ వస్తుంది, ఆ టాటర్లో సినిమా పాట వస్తుంది. అనుకోకుండా బుర్రలో పడింది. ఇంతటిదాకా అదే పాట బుర్రలో ఏంటిరా నేనేంటానంటే అది బుర్రలో పడిపోయింది. ఏమైంది? అవుతుందా? మీ ఇంటి దగ్గర మనకి ఇష్టం లేదు ఒక పాట ఇవ్వమనండి, ఒక మాట ఇవ్వమనండి, ఆ మాట ఏం చేస్తుంది? చెవుల్లో మారుమోగుద్ది. మొగుదా? మోగుద్ది. ఎందుకని? అది ఇష్టం లేదని తెలిసినా, దానివల్ల ఉపయోగం లేదని తెలిసినా మారుమోగుద్ది. అంటే గుర్తు, నీ బుర్రలోకి ఎక్కట్లా, నీ బుర్రలోకి ఎక్కింది ఆ మాట. ఎక్కినటువంటి మాట తొందరగా నువ్వు మర్చిపోలేకపోతున్నావు. దేవుని వాక్యం బుర్రలోకి మీరు ఎక్కించుకోవట్లా, వచ్చి వెళ్ళిపోతున్నాం అంతే. వస్తున్నాం వెళ్ళిపోతున్నాం. సున్నాలు చుట్టబడక ఏమవుద్ది చెప్పండి? సున్నాలు చుట్టక ఏమవుద్ది చెప్పండి? ఏమైనా ప్రయోజనం ఉందా? ఈ వారం క్రమం నాకు రాలేదు, వచ్చే వారం నా క్రమాన్ని ఏం చేయాలి? నేను బిల్డ్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి, నన్ను నేను సిద్ధపరచుకోవాలి, రెడీ చేసుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే, భక్తిలో మిమ్మల్ని కట్టాలి అనే ఉద్దేశంతో మాత్రమే, భక్తిని మేము మీకు నేర్పాలన్న ఆలోచనతో మాత్రమే. అట్లా వాడుకు చేసుకుంటే పాడైపోయేది ఎవరు పాడైపోతారు? టీచర్ ఏమైనా నాశనం అయిపోతాడా? వచ్చే సంవత్సరం ఏదైనా క్లాస్ మారుద్దా టీచర్కి? అదే క్లాసులో ఉంటాడు, కానీ స్టూడెంటే మారిపోతూ ఉంటాడు. టీచర్ భవిష్యత్తు ఎప్పటికీ మారదు. ఆ టీచర్ ఫీల్డ్ అదే చేయాలి. తండ్రి ఎప్పుడు పాడవడు, తండ్రి అదే వ్యవసాయం చేయాలి, అదే కూలి చేయాలి. ఎన్నటువంటి వాడు మాత్రమే పాడైపోతాడు. అక్కడ తండ్రి మాట విన్నవాడు పాడైపోతాడు, ఇక్కడ టీచర్ మాట విన్నవాడు పాడైపోతాడు. దిద్దుకో సరి చేసుకో. రోజులు గడిచిపోతూ ఉంటాయి. వాళ్ళకి కొత్త పని ఏమి ఉండదు, ఈయనకి కొత్త పని ఏమి
ఉండదు. నువ్వు ఇప్పుడు దాకా టీచింగ్ చెప్పావు కూడా మాస్టారు కూర్చో నేను చెప్తానని ఆయనే కూర్చోబెట్టరు. ఎప్పుడు ఒకే వృత్తి, ఒకే ప్రొఫెషను. దేవుని బిడ్డలారా గుర్తించండి. సరే, దేవుని వాక్యంలోకి వెళ్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 33వ వచనం నుండి 37వ వచనం వరకు. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున మీరు ఒకరితో ఒకరు దేని గురించి వాదించుకుంటున్నారని అడిగాడు. దేవుడు ఏం చేస్తున్నారండి ఇప్పుడు? వీళ్ళకి ఏం వచ్చిందంటే ఒకరికొకరికి వాదన కాదు. నేను గొప్ప అంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అంటే నేను గొప్ప, నా స్థాయి గొప్పదంటే నా స్థాయి గొప్ప, నేను గొప్ప ఉండంటే ఎవరు వీళ్ళు అమ్మా? ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు చెప్పండి. యేసు ప్రభు శిష్యులు. మనం ఎవరు? మనం కూడా యేసు ప్రభు శిష్యులవేనండి. ఎందుకంటే క్రిస్టియానిటీ అంటారు. అంటే ఆ మార్గం నడిచేవారు, మార్గం వేసినవాడు ఆయన వెనకాల నడిచేవారు. మనమంద మతం కాదు, మతం కాదు ఇది. ఏంటిది? మార్గం. ఆయన ఏ మార్గం వేశాడంటే చనిపోయి నిత్య జీవానికి వెళ్ళి మరలా ఒక మార్గాన్ని వేశాడు. ఆ మార్గం గుండా ఆయన నమ్మిన మనందరం కూడా ఆయన్ని ఫాలోవర్స్, అంటే ఆయన అనుసరించి నడిచేవారం. ఆయన ఏదైతే చెబుతున్నాడో దాన్ని విని దాని ప్రకారం నడిచేవారం. అంతే తప్ప మనకు మతం కాదు, మనకు మతం లేదు. క్రైస్తవ మతం అని ఎక్కడ ఎవరన్నా ఒప్పుకోండి, మాది మతం కాదు, క్రిస్టియానిటీ అంటారు. క్రిస్టియన్స్ అనరు, క్రిస్టియానిటీ. యూనిటీ అంటే మార్గం. మనం దేంట్లో ఉన్నాం? క్రీస్తు మార్గం. వాళ్ళకి ఏమొచ్చిందంటే శిష్యుల్లో ఏమొచ్చింది? ఏంటి ఆ వాదం? నాకు బాగా ప్రార్థన వచ్చా, నాకు బాగా వాక్యం వచ్చా, నేను క్రమం కలిగి ఉంటాను వచ్చా, నేను క్రమం కలిగి ఉంటాను వచ్చా. ఎవరికీ రాదు. ఇప్పటికీ యేసు ప్రభు తెలుసుకున్నాం. బెల్లి గ్రహం గారు అనే ఒక వ్యక్తి 90 సంవత్సరాలు యేసు వచ్చిన తర్వాత ఆయన అన్నాడంట, నేను యేసు ప్రభు దగ్గర నేర్చుకుంటున్నాను అన్నాడు. 90 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి ఏం చేస్తానంటే యేసయ్య దగ్గర బాల్య దశ దగ్గర నుండి యేసు ప్రభు దగ్గర నేను నేర్చుకుంటున్నాను. యేసయ్య పాదాల చెంత చేరి ఏ రోజుకి ఆ రోజు నేను సరిచేసుకుంటున్నాను అన్నాడంట. మరి అన్నారంటే మీకు 90 సంవత్సరాలు వయసు వచ్చింది, 90 సంవత్సరాలు వయసు దాటిపోయిన తర్వాత 110 సంవత్సరాలు 100 సంవత్సరాలు వచ్చేస్తాయేమో, అప్పుడు చనిపోతారు, అప్పుడు పరిస్థితి ఏంటన్నానంట. అప్పుడు చెప్పాడంటే ఈ బెల్లి గ్రహం గారు, నా అడ్రస్ మారద్దేమో తప్ప నేను అడ్రస్ మారడం అంటే ఇక్కడ నుంచి అడ్రస్ ఏమవుద్ది? ఇంతకుముందు డిఎన్రావుపేటలో ఉండేవాళ్ళం, ఇప్పుడు రాఘవపురంలో వచ్చాం. పావని ఇంతకుముందు దిగవెల్లిలో ఉండేది, ఇప్పుడు అమ్మ మీదే ఊరు బంజీరు పక్కన బంజూరులో ఉండే వెంకటేశ్వరి కమలాపురం వచ్చింది. నరసింహపురంలో ఉండే రాణి కమలాపురం వచ్చింది. కానీ ఎవరు మారారు? భారతి. వాళ్ళందరూ నన్ను గంటలు భారతిని కూడా అంట. భారతి ఎక్కడ ఉండేది? నరసింహపురంలో ఉండే భారతి డిఎన్రావుపేటలో కార్డు మారింది, అడ్రస్సు మారింది, కానీ మనిషి మాత్రం మారలా. ఆయన అన్నాడంట, నేను ఎప్పుడు నేర్చుకునేవాడిని, ఇక్కడ నుండి నేను చనిపోయాను ఎవరో చెప్పినా నేను చనిపోయేవాడిని కాదు, కేవలం నా అడ్రస్ మారదు తప్ప నేను ఏమవును ఇచ్చేయను అని చెప్పానంట. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అంటే నిత్య విద్యార్థి. క్రైస్తవుడు అంటే ఎవరండి? నిత్యము నేర్చుకునేవాడే. నిత్యము నేర్చుకునే వ్యక్తికి ఇక్కడ ఏమొచ్చింది? ఒకళ్ళకి వాళ్ళు నేర్చుకునేవాళ్ళని సంగతి మర్చిపోయి మేము బోధించేవాళ్ళం అనే స్థితిలోకి వచ్చేసారు. మేము ఒకటే గుర్తుంచుకోండి, వాళ్ళు వీళ్ళు నన్ను తిట్టినప్పుడు నాకు కోపం వస్తుంది, అప్పుడు వెంటనే యేసయ్య వాక్యం గుర్తొస్తుంది. అప్పుడు ఏమైపోతా నేను? కుక్క బౌ నన్ను కరిసిద్ది, వాన్ రాయి అని అనుకుని ఏమైపోతుంది? బౌ స్వరం ఏమైపోతుంది? స్లోపుది. ఎందుకని చెప్పండి. నేను చూస్తున్నాను, నువ్వు ఊరుకో, వానర్ అంటాడు. వాడు మనోడే, వదిలేయ్ అని వానర్ అంటాడు. నాకు వినపడుతుంది, నీ పని లేదని చెబుతాడు. దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయితే నాకు అన్నీ వచ్చేసినాయి, ఏ వ్యక్తి అయితే నేను మీలో గొప్ప అనే స్వభావం వస్తుందో ఆ వ్యక్తిని గురించి యేసయ్య అంటా ఉన్నాడు, మీలో మీరు ఎందుకు
మీలో మీరు ఎందుకు ఎవరో తక్కువ తినలేదంటండి, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు అంట. దీంట్లో ఎవరో తోమా గారు కూడా తక్కువ తినాలి. నా పక్కలో ఆయన పక్కలో ఏది పెడతానన్న ఆయన గొప్పోడేం కాదు. నువ్వే అయితే నన్ను నేల మీద నడిపించమన్న ఆయన గొప్ప కాదు. నీ కొరకు నా ప్రాణం పెడతానన్న ఆయన గొప్ప. అందరికి కూడా ఏమొచ్చింది ఇక్కడ? ఒకళ్ళకొకళ్ళకే వాదన వచ్చింది. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఒకళ్ళని చూసి ఒకళ్ళకి ఏదో ఒకటి ఎక్కడ ఒకటి ఏమొస్తుంది? పాస్టర్ గారు లేదా పాస్టర్ గారు వేస్ట్, పాస్టర్ గారికి అనే అభయం అవుతుందా? అంటే పాస్టర్ గారి గురించి ఎందుకు చెబుతున్నాను, మీరు అన్నారని కాదు. పాస్టర్ గారు లేదా పాస్టర్ గారిది ఏముంది? పాస్టర్ గారికి ఏం తెలియదు. నిన్న కాక మొన్న వచ్చిన సరోజనం గారు చదువు రాదు, ఆమెకేం తెలుసు? బద్రీది ఏముంది? వస్తుందా రావట్లేదా చెప్పండి. సీని గారా ఎప్పుడో ఒకసారి ప్రార్థనకు వస్తాడు, వస్తుందా రావట్లేదా చెప్పండి. అమ్మ వస్తుందా రావట్లేదా? యేసయ్య అంటున్నాడంట రాత్రి వాళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు, మీలో మీరు ఎందుకు పోట్లాడుకుంటున్నారు, ఏంటి మీకు మీ ప్రాబ్లం ఏంటని అడిగానంట. ఏంటి ఆ దావి గారు ఎక్కడికి వెళ్తున్నారు ఏమ్మా? సరే అడుగుతున్నాడు, మీలో అసలు మీకు ప్రాబ్లం ఏంటి, మీలో మీకు సమస్య ఏంటని అడిగాడు. సమస్య ఏంటని అడిగితే వాళ్ళు ఒకళ్ళు చాలా అడిగిన మంతుల్లాగా కూర్చున్నారంట. ఏమన్నారంట? ఏం ప్రభు మాకేమైంది, అది మీరు ఎందుకు అరుచుకుంటున్నారు చెప్పండి అమ్మా అంటే, మేము అరుచుకుంటాం కాదు, దేవుని మాటగా చెప్తున్నాను మీకు. నేను దేవుని సంగతులు నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడే మాట, మీలో మీరు ఎందుకు ఒకళ్ళకొకళ్ళు ఏం చేస్తున్నారు? తర్కరించుకుంటున్నారు. మీలో మీకు ఎందుకు సమస్య వస్తుంది, మీలో మీరు ఒకరికొకరికి భేదం ఎందుకు వస్తుంది అని యేసు ప్రభు తన శిష్యుల్ని అడిగారంట. వాళ్ళు అంటున్నారంట, యేసు ప్రభువా మేము ఎప్పుడు అరుచుకున్నాము, మేము ఎప్పుడు అన్నామన్నానంట. ఇలా మాట్లాడతారని కూడా ఆయనకి తెలియదో చెప్పండి. చూడండి ఒకసారి ఏమంటాడు యోహాను సువార్త 2:25 2:25 ఏమంటాడు యేసు ప్రభు? ఆయన అందరి అంతరంగాలు అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనక తన వారిని వశము చేసుకోనలేదు. ఇప్పుడు మనిషిని ఏమి ఎరిగాడంట? ఈ డ్రామాలు ఆడతారని యేసయ్య దగ్గరికి తెలుసు. యేసయ్య తెలియదో చెప్ప డ్రామా, మీరు ఈ డ్రామాలు ఆడతారని తెలుసు. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, దారిలో ఒకళ్ళకొకళ్ళు తిరస్కరించుకున్నారు. మేము గొప్ప అంటే మేము గొప్ప అంటే మేము రే నాతో పాటు నువ్వు ప్రార్థన చేయకుండా ఒకడంటున్నాడంట. రే నాలాగా స్వస్థపరచగలను ఒకడంటున్నాడంట. ఒరే మీ ఇద్దరిలాగా కాదురా నాలాగా భోజనాన్ని పంచిపెట్టగలరని ఒకడంటున్నాడంట. అరే మీ ఇద్దరిలాగా కాదురా ఇన్నన్నా సైలెంట్గా నాలాగా ఉండగలరని ఒకడంటున్నాడంట. ఒకరికొకళ్ళు ఏం చేస్తున్నారు? నేనే గొప్ప, నాకే ప్రార్థన వచ్చు, నాకే వాక్యం వచ్చు, నేనే ప్రార్థన కలిగినటువంటి వ్యక్తిని, నాకంటే గొప్పోడు లేడు. దేవుని వాక్యం చెప్తుంది, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. వాళ్ళకి తర్కం వచ్చి వాళ్ళలో ఒకళ్ళు వాదించుకుంటూ వాళ్ళలో వాళ్ళు అరుచుకుంటూ ఉంటే యేసు ప్రభు ఇది మొత్తం తెలుసుకున్నాడు కదా. ఆయనకి అర్థం కాందని విషయం ఏదైనా ఉందా చెప్పండి? నీకు నాకు కూడా తెలుసుగా. స్లిప్ అవ్వని చోట నోరు స్లిప్ అవ్వకూడదని తెలుసుగా, స్లిప్ అవుతున్నాంగా. ఇక్కడ నోరు మనం తెరవకూడదని తెలుసుగా, నోరు తెరుస్తున్నాం కదా. ఇట్లా మనం ఇక్కడ ప్రవర్తించకూడదని తెలుసు, ప్రవర్తిస్తున్నాంగా. ఇట్లా బిహేవ్ చేయకూడదని తెలుసు, బిహేవ్ చేస్తున్నాంగా. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నటువంటి మాట, నా మాట ప్రకారం పిలవకుండా చేయకుండా నన్ను ఎందుకు పిలుస్తున్నారు, మీరు పిలిస్తేనే పలుకుతున్నాను అనుకుంటున్నారా మీరు అన్నాడా? ప్రభువా నన్ను పిలుచుటయాలా, నేను చెప్పినటువంటి మాట ప్రకారం వినకుండా నన్ను పిలుస్తున్నారు ఎందుకు మీరు అంటాడు యేసు ప్రభు. ఏమంటాడంటే, మీకేమైనా తక్కువ ఆయన 5 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి పెడితే తక్కువైందా? తర్వాత 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టి ఏమైనా తక్కువైందా? నా మాట ప్రకారంగా మీరు పంచిపెట్టింది ఏమైనా తక్కువైందా మీకు? నా మాట ప్రకారం బ్రతికినంతకాలం మీకు ఏమైనా తక్కువైందా? ఒకసారి గమనించి చూడండి. ఎప్పుడైనా అరవద్దు అన్నప్పుడు మనం అరవటం మానేసామనుకోండి, మనకు తక్కువ కాదు. ఒకవేళ మనకు కించపరిచినా, తృణీకరించినా, అవమానించినా, తృణీకరంగా మాట్లాడుతూ ఇచ్చేసినా, గాయపరిచినా, ఆ గాయం మనకు దేవుడు ఎక్కువ కాలము ఉంచడు. ఎందుకని? ఆయన మాట ప్రకారం వింటున్నావు గనక. దేవుని బిడ్డలారా,
పేతురు ఒక చక్కని స్టేట్మెంట్ చేస్తాడు. ఏమంటాడంటే, ప్రభువా 3 రోజుల నుంచి నేను ప్రయాసపడుతున్నా, 3 రోజుల నుంచి కష్టపడుతున్నా, నాకు ఏ ప్రయోజనం లేదు, అయినప్పటికీ కూడా నీ మాట చొప్పున నేను ఈ పని చేయుచున్నాను. ఎవరిని పెట్టాడు ముందు? ప్రభువా నీ మాట ప్రకారం ఆ మీద పోట్లాడికి వెళ్తున్నాను అంటున్నారా? ప్రభువా నీ మాట ప్రకారం నేను అక్కడికి వెళ్తున్నాను అన్నాడా? ప్రభువా నీ మాట ప్రకారం ఈ తప్పు చేస్తున్నాను క్షమించయ్యా అన్నాడా? ఏమన్నాడు? నా శక్తి కొలది నేను ప్రయాసపడ్డా, ఇప్పుడు నీ మాట నాకు దొరికింది, నీ మాట నాకు దొరికింది, నీ మాట ప్రకారం చేస్తావు. ఇప్పుడు వరకు నా శక్తి కొలది కదా నేను చేసింది, ఇప్పుడు నీకు ఏం చేస్తాను? నేను నీ మాట ప్రకారంగానే చేస్తాను. దేవుడు అనేది అదే, నా మాట ప్రకారం బతికినంత కాలం మీకు ఏమైనా తక్కువైందా? ఎప్పుడు తరకం వస్తుంది చెప్పండి? ఎప్పుడు ఎదుటి వ్యక్తి మనకు తక్కువ కనపడతాడు? ఏ సమస్యలు లేనప్పుడు, రోగాలు ఉన్న చూస్తే మనకు చెందుతాను, మన ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంది కదా, డబ్బులు నిండా ఉన్నాయి కదా, డబ్బులు లేని చూస్తే తక్కువ, చిన్న చూపు. పరిపూర్ణ స్థితిలో మనం ఉన్నాం కదా, ఉద్యోగం లేని చూస్తే చిన్న చూపు. చదువు బాగా మనకు వచ్చు కదా, చదువు రాను చూస్తే చిన్న చూపు. అన్నీ మన దగ్గర ఉన్నాయి కదా, ఇప్పుడు ఏమీ లేనప్పుడు లేని చూస్తే మనకి ఎవరు చెప్తున్నారు ఈ మాట? బైబిలే చెప్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు భక్తిహీనుణ్ణి, బలహీనుణ్ణి, శక్తి లేని వాడిని చేర్చుకో, ఓర్చుకో, సహించని దేవుని వాక్యం చెబుతుంది. ఓర్పుకు పట్టు, ప్రతివాడు బలవంతుడు, బలహీనుని కూడా చేర్చుకోమని దేవుని వాక్యం చెప్తుంది రోమీయులకు రాసిన పత్రికలో. చాలామంది ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ శిష్యులు సమృద్ధైనటువంటి ఆహారం దొరికింది, సమృద్ధైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలంటండి? ఆధిపత్యం. వీళ్ళకి కావాల్సింది ఏంటి? ఆధిపత్యం. ఏ ఆధిపత్యం అది? నేనే గొప్ప, అంతా నా కంట్రోల్లో ఉండాలి, నేను మట్టి ఒక ధైర్యంగా నేను చెప్పగలను. ఇక్కడ అపూర్ణ కూడా ఉంది. దేవుడు నాకు గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఏంటి అని అంటే, మా తల్లి కూడా ఉంది ఇక్కడే. నేను అన్న మాట ఇప్పుడు ఇద్దరం చర్చించుకుంది, ఏ విషయం ఎక్కడ ఏం జరిగినా మా పాస్టర్ గారు నాకు చెప్పకమాందో, నేను ఇద్దరం మాట్లాడుకోకుండా ఏ పని ఎప్పుడూ కూడా జరగలేదు, జరగను కూడా జరగదు. దేవుని బిడ్డ ఎందుకు చెబుతున్నాడు? హెచ్చింపు కోసం చెప్పే మాటలను కాదు, హెచ్చింపు కోసం చెప్పిన మాట. మొన్న మధ్య నాకు ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు, ఒకసారి ప్రార్థన రమ్మంటే. మీ అందరూ తెలుసు కదా, వెళ్ళాను నేను ప్రార్థనకి, మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్తే అక్కడ ఒక సంఘంలో బాగా పనిచేస్తారండి ఒక విశ్వాసి, చాలా బాగా పనిచేస్తాడు, చాలా ఆదరిస్తాడు. నేను కంటే కూడా బాగా ప్రేమ ఉంది. సరే నేను వస్తున్నానని చెప్తే తెలిసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ రోజున కార్యక్రమం అయిపోతుంది, ప్రభురాత్రి భోజన కార్యక్రమం జరుగుతుంది. అందరూ వర్షం తీసేసుకుంటున్నారు. ఈ అబ్బాయి ఎడంగున్నాడు ఏంటి, ఈయన ఎడంగున్నాడు ఏంటి అని అడిగాను నేను. ఆయనకి రక్షణ తీసుకుంటే నేను షాక్ తిన్నా, మన బదిలీలాగా. ఆయన రక్షణ తీసుకోబడి 2 సంవత్సరాల నుంచి వస్తున్నాడు అన్న. నేను 12 సంవత్సరాల నుంచి వస్తున్నాడండి అన్నాడు. తర్వాత మరి ఎందుకు తీసుకోలేదని అడిగాను. ఎందుకు తీసుకోమని చెప్పినా ఏమి మాట్లాడండి, నవ్వు ఊరుకుంటాడు అన్నాడు. ఆ తర్వాత మీ భోజనం పెట్టడానికి చేస్తే మీరు ఏదైనా మాట్లాడనని చెప్పాడు. మరి వాళ్ళ పాస్టర్ గారితో చెప్పిన ఒక విషయం చెప్పాడు, నాకు ఆశ్చర్యం కలిగించింది. ఏంటనంటే, అయ్యగారు మారాలి అయ్యగారు. అదేంటయ్యా నువ్వు చక్కగా పరిచయం చేస్తున్నావు, మీ గురించి మీ పాస్టర్ గారు మంచి సాక్ష్యం ఇచ్చారు, సంఘంలో మంచి సాక్ష్యం ఇచ్చారు, అంతా సాక్ష్యం ఇచ్చారు, ఇంకా మారాల్సింది ఏంటయ్యా అంటే, కళ్ళమ్మ నీళ్ళు కాల్చేస్తున్నాడు. ఏమైంది, ఏంటి ఎందుకు కాలుతున్నాడు అన్న? అయ్యా నా భార్యకి ఇప్పటికీ పరిపూర్ణమైన మారు మనసు లేదయ్యా, పరిపూర్ణమైనటువంటి మారు మనసు ఇప్పటికీ లేదయ్యా. నేను మారితే దురాత్మలు ఏవో పడతాయంట కదా, ఒకవేళ అట్ట పడతాయనే ఉద్దేశంతో నేను ఇంకా రక్షణలో రావట్లేదని చెప్పాను. నా భార్యకి ఇంకా పరిపూర్ణమైన ఈ సంఘంలో ఆవిడ కూడా అడావుడు చేస్తుంది కానంటే, అడావుడు చేస్తుందయ్యా. ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద అడావుడు చేస్తుందండి. ఇంటికి వెళ్ళిన తర్వాత బట్టి అడావుడు చేస్తుందండి. ఏం అడావుడు చేస్తుందనంటే, ప్రార్థనకు వచ్చినప్పుడు శృతిగీతాలు పాడద్ది, ఎప్పుడన్నా అవకాశం కుదిరితే నా వాట్సాప్లో రికార్డ్ చేసి ఆ శృతిగీతాలు మీకు వినిపిస్తాను అయ్యగారు అన్నాడు. ఎవరినయ్యానంటే నన్ను ఒక్కడినానంటే నన్ను తిరిగితే పక్కన ఉన్న తిరుగుతాయి గారు అన్నాడు. మందిరంలోకి వస్తే ఏ గీతాలు పాడుతుందంట, బయటికి వెళ్తే సూత్ర గీతాలు. ఏ సూత్ర గీతాలు? ఆ సూత్ర గీతాలు వేరుగా ఉంటాయి, ఆ సూత్ర గీతాలు వేరుగా ఉంటాయి. అంటదంట, నేను బాప్తిసం తీసుకున్నాను, నువ్వు బాప్తిసం తీసుకోలేదు అంట. బాప్తిసం తీసుకుని ఏం పట్టింది నిన్ను? ఏం పట్టింది? బాప్తిసం తీసుకుని ఏం పట్టింది? ఈ శక్తి నన్ను కూడా పడద్దని భయం వేస్తున్నా ఆయనకి. అంటే విషయం చూడండి, బాప్తిసం తీసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోతావు? పరలోకానికి వెళ్ళిపోయే మాట వాస్తవమే. కానీ క్రియలు బాగోలేకపోతే కలెక్టర్ ఆఫీసులో ప్యూను కలెక్టరు ఇద్దరు ఉంటారు. నువ్వు ఎక్కడుంటావు?
గేటు ముందు ఉంటావు. కలెక్టర్ గారు బంగ్లా లోపల ఉంటాడు. దేవుని నమ్ముకున్న తర్వాత నిన్ను బట్టి ఏ వ్యక్తికైనా అభ్యంతరం కలిగితే నీ మెడకే పెద్ద తిరగట రాయి చేసుకొని ఎక్కడ తూకమన్నాడు దేవుడు? రాయి కట్టుకొని తూకమని చెప్పాడు. దేవుని బిడ్డలారా గుర్తించండి. ఎవరికి ఎక్కడ ఏం చేయాలంటమ్మా? పెద్ద రాయి కట్టుకొని తూకమన్నాడు సముద్రంలో. నిన్ను బట్టి ఎవరికైనా అభ్యంతరం ఏళ్ళ నేను ప్రార్థన రావట్లేదు అని అభ్యంతరం కనుక కలిగితే బదులు నువ్వేం చెయ్యి? నీవు ఎంత బరువు ఉంటావో 3 వంతులు రాయి కట్టుకొని దూకు. నూతులు ఎక్కడ దూకమని చెప్పాడు? ఒకళ్ళు నూతులో దూకమంటే నూతులో మళ్ళీ తీస్తారని తెలుసుగా ఉంటాయండి. ఎక్కడ శవం కూడా దొరకకుండా తట్టు దూకేయమని చెప్పాడు దేవుని బిడ్డలారా. వీళ్ళు ఒకరికొకరికి ఏమొస్తుందంటండి? అభ్యంతరాలు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే ఇప్పుడు వచ్చి ఇట్లాగే పోట్లాడుకొని సమాధానం లేకుండా సమాధానం లేనటువంటి స్థితిలో కూర్చున్నారు. యేసు ప్రభు పాస్టర్ గారు వాక్యం వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంట ఆ వాక్యాన్ని? నాకు కాదు మా ఆయనకి, నాకు కాదు అక్కడికి కాదు మా అత్తగారికి. వాక్యాన్ని ఏం చేస్తారంట? సేమ్ అదే సిచ్యువేషన్ అదే అడుగుతున్నారు. మీరు ఎందుకు గొడవ పడుకున్నారంట? మేమేం గొడవ పెట్టుకున్నాం ప్రభా, మేమేం గొడవ పెట్టుకున్నాం, మాకేం గొడవలు ఉన్నాయి, మేము ఎవరితో గొడవలు పడుకోలేదు, అసలు మేము ఎవరికి గొడవలు, నీకు ఎవరు తప్పుడు అభిప్రాయం ఇచ్చారు ప్రభా. యేసు ప్రభు ఏమన్నాడు ఇక్కడ? అరే బాబు, మీ అంతరంగాలు, మీ ఆంతర్యాలు, మీ హృదయంలో ఉన్న సంగతులు అవన్నీ నేను ఎరిగినవాడిని. మీ దారులు ఎందుకు పోరాడుకున్నారు? అప్పటికి సమాధానం. తర్వాత చూడండి ఏమంటున్నాడు? 21:17 యోహాను సువార్త. ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమిస్తున్నావని మూడవసారి పేతురు వేసనపడి, ప్రభువా నీవు సమస్తము ఎరిగినవాడవు. ఎన్నిసార్లు అడిగారంటే ఇదే మాట యేసు ప్రభు ఆయన్ని. ఎందుకని? కాదు, మన మాట అంత నిక్రమంగా ఉంటుంది కదా. అవునంటే కాదంటే కాదంటుంటాం కదా. ఎంత నికరంగా ఉంటామో మాట. కలిమి ఎందును, లేమి ఎందును, ఆరోగ్యమందును, అనారోగ్యమందును నా భార్యని ఏమన్నాం. పెళ్ళి అయిన తెల్ల కాదు కర్ర తీసుకొని ఏం చేస్తానమ్మా? ఏం చేస్తాను? సమాధానంతో ఉంటారా దేవుని బిడ్డలారా? సాతాను వాడు సర్వకార్యాలు వదిలిపెడతారు. బాప్తీసం తీసుకుంటాం, 3 నెలలు 4 తిన్నాం కూడా. తర్వాత ఏం చేస్తాం? అరే వెళ్దామా అంటే వత్తన పారని అంటారు. ఎక్కడికి? ఎక్కడికి? దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు అడుగుతున్నానంట? 3 సార్లు అడిగాడంట. ఏంటి కలహించుకున్నారు? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యో ఇంకేదో తేడా వచ్చింది ప్రభు, నీకే తెలుసు కదయ్యా. ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు ఈ మాట? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావా ప్రభు? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? నీకే తెలుసు కదా ప్రభు. అంటే ఏమైపోయింది ఇక్కడ? 3 సార్లు ఆయన మాట్లాడిన మాట, మూడోసారి 3 ఒకే మాట మాట్లాడితే, 3 సార్లు ఒకే పదం 3 సార్లుగా మాట్లాడితే ఏమొచ్చిందంట గుండెల్లో? ఇదేదో ఇక్కడ విషయం గుర్తొచ్చింది దేవుని బిడ్డలారా. ఇక్కడ విషయం గుర్తొచ్చింది. మనం పోట్లాడేసుకున్నాం, మనం అరిచేసుకున్నాం, మనం సమాధానంగా లేము, మనం అరిచేసుకుని దేవుని మందిరంలోకి వచ్చాం, బలలో పాల్గొంటున్నాం, ఇవన్నీ చేసేస్తున్నాం, హల్లెలూయా స్తుతి మహిమని పాడుతున్నాం, ఇంటికాడ ఇంకో స్తుతి మహిమ చేసి వచ్చాం అనుకుంటా ఉంటే, యేసయ్య వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటే ముందు ఏం చేశారంట? వాక్యాన్ని ఏం చేశారంటే ధైర్యంగా బోధించారంట. రెండోసారి అదే పదం వచ్చిందంట. ఎందుకో కొంచెం తేడాగా ఉందని కొద్దిగా స్లో అయిందంట గొంతు. మూడోసారి ఏమవుతుంది? ఏం చేస్తుందంటమ్మా? యేసు ప్రభు నేను ఏదైనా కడిగి పారేయాలని చెప్పి కొన్నిసార్లు కోపం వస్తుంది. ప్రసంగం ప్రార్థన దగ్గరికి వెళ్తాను నేను. ప్రభా ఏంటి ఆయన ఇంత ప్రయాసం, ఇంత కష్టం ఏంటి ప్రభు అని వెళ్తా. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత నిదానంగా స్లో అయిపోతుంది. నిదానం ప్రభా వెళ్ళొస్తా ప్రభా నీకు పరిస్థితి. ఎందుకని అంటే మన నీతి మురికి గుడ్డవలే ఉంది. మన నీతి మనకే స్పష్టంగా క్లియర్గా కనపడుద్ది. మనం మంచోళ్ళలా కనపడతాం. మనం చేసేది కరెక్టే అనిపిస్తుంది. మనం అంత సరిగానే ఉందని చెప్పుద్ది. ఒక్కసారి యేసయ్య వైపు చూడండి. అందుకే అంటాడు చూడండమ్మా, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడు చూడండి. కీర్తన 90వ అధ్యాయం 8వ వచనం మనకి ఎలా కనపడుద్ది?
చాలా పర్ఫెక్ట్గా ఉన్నాం అనిపిస్తుంది, మా అంత నీతిమంతులు లేరనిపిస్తుంది, మా అంత పర్ఫెక్ట్ లేరనిపిస్తుంది, నా అంత క్లారిటీ లేరనిపిస్తుంది. చూడండి ఏమంటాడు చూడండి అక్కడ, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకున్నావు, నీ ముఖ కాంతిలో మా పాపాలు మొత్తం ఎట్ట కనపడుతున్నాయంట. ఆయన మొహం ఎట్ట కనపడుతుందంట మనకి, సీసీ కెమెరాలాగా కనపడుతుందంట మన మొహం ఏం చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళగానే మన పాపాలు ఏమైపోతున్నాయి ఆయన దగ్గర స్పష్టంగా కనబడిపోతున్నాయంట. మనం అడిగి బయటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు క్రికెట్ వస్తుంది, క్రికెట్లో ఏం చేస్తాడంటే థర్డ్ ఎంపైర్కి ఇస్తాడు ఒకటి, జరిగిపోయిన తర్వాత ఇక్కడ నిర్ణయించలేని స్థితిలో ఉంటాడు ఎంపైర్. నిర్ణయించలేని స్థితిలో ఉన్నప్పుడు ఎంపైర్ ఏం చేస్తాడు, నాకు అర్థం కావట్లేదు, నువ్వు ఇంత రికార్డ్ చేసుకో, దాన్ని ఒకసారి చూపిమని చెప్పి అంటాడు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళంగానే యేసుప్రభు కూడా ఏం చేస్తాడు మనల్ని, వచ్చావా నాన్న దేవునికి వచ్చి ప్రభా ఈరోజు ఈ సంగతి తేల్చేయాలి ప్రభా, ఏదైనా సరే ప్రభా నా కష్టాలు ఎందుకు పెడతాడో తెలియాలి ప్రభా అంటే ఏసై ఇట్ట అంటాడు. ఏమొద్దు దాంట్లో నుంచి, అసలు ఆ కష్టాలకు కారణం ఎవరు, మీరు చెప్పండి, నా పేరు ఎందుకు చెబుతారు? ఆ కష్టాలకు కారణం ఎవరు, నేనే అనిపించి ఏసై అక్కడి నుంచి మనల్ని నేను ఈ మధ్య ఒక ప్రార్థనకి వెళ్తే పాస్టర్ గారి మీద కోపం వచ్చి ఎడుతున్నాడు, ఈయన ఎట్ట ఎడుతున్నాడు అన్న, ప్రార్థన అన్నారు, ఇన్ని రోజుల నుంచి ప్రార్థనకి వెళ్ళాం, మాకు ఏమీ చేయట్లేదు, మా రోగం ఏమీ పోవట్లేదు అన్నాడు. సరే మంచిదేనయ్యా అన్న. అన్న తర్వాత కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు వచ్చి కాదయ్య గారు ఎన్ని రోజులు వచ్చినా స్వస్థపట్టలేదు, ఆయనకి ఏదో కోపం వచ్చింది అన్నాడు. అమ్మ అయ్యగారు అని తీసుకొచ్చాడమ్మా రోగం అన్న. కదా ఏంటి రోగం అన్న, ఏం రోగం అంటే లివర్లో పోయినాయి అంట. ఎందుకని డైలీ అయ్యగారు తాగమని చెప్పాడా అన్న. అయ్యగారు ఏంటి ఇక్కడ కేవలం ప్రార్థన చేసేవాడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు, విశ్వాసం ఉంచితే యేసయ్య ఏం చేస్తాడు, నీకు స్వస్థపరుతాడు. దేవుని మీద కోప్పడి మనం ఎక్కడికి వెళ్తాం, మనం ఎక్కడ దాక్కోగలం, ఎక్కడ దాక్కుంటాం, ఎక్కడ ఉంది మన స్థితి, మన గమనం ఏది, మన పరిస్థితి ఏంటి, ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన బ్రతుకుల్లో కూడా కొన్నిసార్లు మనకి ఏదో మనం చేసేసామని చెప్పి మన కోపం వచ్చేసి యేసయ్య దగ్గరికి వెళ్తాం. యేసయ్య దగ్గరికి వెళ్ళంగానే ఏమైపోతుంది మనల్ని, ఇదిగో నువ్వు ఈ పొరపాటు చేసావు. ఏం చేస్తారంటే 10th క్లాసు రిజల్ట్ అయిపోయిన తర్వాత మార్కులు తక్కువ వస్తే మరలా మీరు రీవాల్యుయేషన్ పెట్టుకోమని చెప్పి కొన్ని డబ్బులు కట్టాలి మనం రుద్దటానికి అని చెప్పేస్తారు. అప్పుడు డబ్బులు కట్టినప్పుడు వాళ్ళు ఈసారి ఏం చేస్తారంటే మార్కులు పంపిరు, ఏం పంపిస్తారు ఈసారి, పేపర్లే పంపిస్తారు. నువ్వు ఏ పేపర్ రాసావు, ఎంత రాసావు, ఎన్ని మార్కులు వేసా, ఏం చేశానని చెప్తాడు. యేసయ్య దగ్గరికి వచ్చి ఒకసారి దుద్దిన తర్వాత యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్యా నువ్వు ఇట్లా ఎందుకు చేసావని యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య అప్పుడు ఏం చేస్తాడు, ఏం పంపిస్తాడు, రీవాల్యుయేషన్కి ఇదిగో నేను తప్పు చేయలేదు, నేను తప్పు మార్కులు వేయలేదు, ఇదిగో నువ్వు దుద్దుకున్న దుద్దులు, నువ్వు రాసిన రాతలు ఇవని చెప్పి తీసుకొచ్చి చూపిస్తాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ మోషే గారు 90వ కీర్తనలో, అయ్యా మా రహస్య పాపాలు నీ ముఖం మీద ఏం చేస్తున్నాయి, మాకు కనబడుతున్నాయి, మా రహస్య పాపాలు నీ ముఖం మీద మాకు కనబడుతున్నాయి, మేము అరుచుకున్న సంగతి నీకెట్లా తెలుసు ప్రభా. ముందు ఏం చేశారు వీళ్ళు, యాక్షన్. చూడు ఈరోజు మనం కూడా ఎంత బాగా యాక్షన్ చేస్తాం చెప్పండి. మన యాక్షన్ ముందు సామాన్యమైనటువంటి నటీనటులు ఎవరో సరిపోరు. ఎందుకని మనంత నీతిమంతులు లేరు, మనంత యథార్థవంతులు లేరు, మనంత యథార్థంగా బ్రతికే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు వచ్చింది నాకు ఈ కష్టం, ఎందుకు వచ్చింది నాకు ఈ శ్రమ, ఎందుకు వచ్చింది నాకు ఈ ఇబ్బంది, ఎందుకు బట్టి నేను ఈ బాధల్లో ఉన్నాను, ఎందుకు నాకు ఈ కష్టం వచ్చిందంటే ఎందుకు వచ్చింది కష్టం, నువ్వు చేసుకున్న దాన్ని బట్టే నీకు ఎదురయ్యింది. ఇక్కడ వాళ్ళు పోట్లాడుకున్నారు, మేము గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప. యేసయ్య అడిగాడు, యేసయ్య అడిగితే ఎర్రమొహం వేసుకొని చూస్తారు ఒకరికొకరు, ఏమని, మేమేమనుకోలేదు ప్రభా, నీకు ఎవరో తప్పుడు మాట చెప్పారు ప్రభా, తప్పుగా మాట్లాడారు ప్రభా అనుకుంటుంటే యేసయ్య అరే బాబు మీ అంతరంగాలను ఎరిగేవాడిని, మేము ఎక్కడ అనుకున్నామో చెప్పు ప్రభా అన్నాడు అనుకోండి. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి 13వ వచనంలో ఏమంటాడు ఆయన, ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, మేము ఎప్పుడు అనుకున్నాం ప్రభా, నీకెవరు చెప్పారు ప్రభా అంటే యేసు ప్రభు అన్నాడు. చూడండి ఇక్కడ మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏది లేదు, మనము ఎవనికి లెక్క అప్ప చెప్పవలెనో ఆ దేవుని కన్నులు ఏం చేస్తున్నాయంటండి, యేసయ్య కన్నులు
ఎక్కడ చూస్తున్నాయంట? నువ్వు ఏ ప్లేస్లో మాట్లాడుకున్నావో, ఏ ప్లేస్లో మాట్లాడావో, ఏ ప్లేస్లో ఏ విషయంలో తప్పిపోయావో, ఏ విషయంలో దేని గురించి కపటంగా ప్రవర్తించావో, ఏ విషయంలో అజ్ఞానంతో మాట్లాడావో, అవివేకమై జీవించావో అవన్నీ ఆయనకు తేటగా కనబడతాయి. చూడండి, కీర్తన 14:2 కూడా చూడండి, ఒక మాట అంటాడు ఇక్కడ. ఏమంటాడు చూస్తాడు దేవుడు, ఏమంటాడు చూడండి ఇక్కడ 14:2. వివేకము కలిగి వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడంటే ఆకాశము నుండి చూసి పరిశీలన చేస్తున్నాడంట. ఎందుకు అరుచుకున్నావు, ఎందుకు గోల వచ్చింది, ఎందుకు సమస్య వచ్చింది, ఎందుకు ఇబ్బంది వచ్చింది, ఎందుకు మీలో మీకు తర్కం కలిగిందని నా కన్నులారా చూశాయి, దాన్ని పరిశీలించాను. ఆ పరిశీలనలో ఈరోజు మీకు పరిష్కరించడానికి నేను మిమ్మల్ని ఎక్కడికి పిలిచాను అని యేసయ్య చెబుతూ ఉన్నాడు. వాళ్ళకి వచ్చింది ఏంటి? వాదన. మనకు కూడా వచ్చేది ఏంటా వాదన? వాళ్ళకంటే నేనే బెటర్, వాళ్ళకంటే నేనే గొప్ప, వాళ్ళకంటే నాదే గొప్ప విశ్వాసం, వాళ్ళకంటే నేనే గొప్ప ఆత్మీయుడిని, వారికంటే నేనే గొప్ప ఆత్మీయురాలను, వారికంటే నేనే మంచి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని అని వాళ్ళు పరిశీలించుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే ఒకళ్ళకొకళ్ళు ఏం చేస్తారంటమ్మా? ఒకళ్ళకొకళ్ళు మనలో మనం వాదించుకుంటాం. మీరు పైకి వాదించకపోయినా లోపల హృదయం మా అత్తగారి కంటే నేనే భక్తిగానే పామలి అనుకుంటుంది. దాని బాగుందా, నేను ప్రార్థన తీసుకొచ్చి వచ్చిందని వాళ్ళ అత్తగారు అనుకుంటుంది. అనుకుంటున్నారు అనుకోకపోయినా మనసులో ఉంటుంది. వీళ్ళిద్దరికంటే గొప్ప భక్తిపరురాలు నేను అని అంటే నేను ఉదాహరణ చెప్తాను. వెంకటేశ్వరం అనుకుంటుంది. వీళ్ళెవరో కాదు, వీళ్ళందరికంటే పాస్టర్ గారు ఏమన్నా నన్ను మాట్లాడకుండా ఉంటాడు, నేనే మంచిదని అంటాను భారతీయ అనుకుంటుంది. అంటే హృదయంలో చెబుతున్నాను నేను. ఏంటి మా అమ్మ కంటే నేనే సీనియర్, నన్ను అనుకుంటారని రాణి అనుకుంటుంది. వీళ్ళందరికీ పునాది నేను కదని సీనియర్ గారు అనుకుంటారు. హృదయంలో ఒకరికొకరు ఏమనుకుంటారంటండి? నేను బాప్తిసం తీసుకుపోయి నేను మాత్రమే తక్కువ తినాను ఏంటి, నేను వీళ్ళందరికంటే ఎక్కువ పని చేస్తానని బద్రి అనుకుంటాడు. వీళ్ళందరూ ఎక్కడ ఊరోళ్ళు ఎక్కడెక్కడ వచ్చారు నేను చూసారా, తోటలో నుంచి వస్తున్నానని దావీదు గారు అనుకుంటారంట. ఎవరికి వారు ఏమనుకుంటాం హృదయంలో? ఒకరికంటే ఒకరు గొప్ప, ఒకరికంటే అది ఎక్కడ ఉండి అంటున్నాడంట యేసయ్య? ఆకాశమందుండి విని అందరినీ వరుసను కూర్చోబెట్టి అసలు వాక్యం వినేవారు ఎవరైనా ఉన్నారా? నేను ఇంత మాట్లాడుతున్నా, దాసుడు తెల్లారుజాము లేచి వాక్యాన్ని ప్రిపేర్ చేసుకుని నా బిడ్డలకి వినిపించాలి, వాళ్ళకి తెలియజేయాలి, వాళ్ళని సరిచేయాలని చెబుతున్నారు. ఈయన చెప్పే వాక్యం వినేవారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు ఏం చేస్తానంట? ఆకాశం నుండి పరిశీలిస్తారు. ఎవరి కాళ్ళు లేదు. ఎవరి కాళ్ళు ఏమనుకుంటున్నారంట? ఎండెక్కిపోతుంది, ఇంటికాడ ఆవులు నేను ఒకళ్ళు, మా ఆయన ఊరు కూడా ఒకళ్ళు, మొక్కజొన్న ఇటు వెళ్ళిపోయిందో అని ఒకళ్ళు. ఎవరు ఏం చేస్తున్నారు? ఎట్టి ఆలోచనలు, ఎవరి తలంపులు వాళ్ళవి దేవుడు అన్నాడంట ఆకాశమందుండి పరిశీలన చేస్తున్నాడు. ఎవరైనా నేను ఏం చెబుతున్నానో, నేను ఏం మాట్లాడుతున్నానో నా మాటకు చెవి ఎగ్గేవారు ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా? కనపడ్డారా? ఆయనకి కనపడ్డారా? కనపడలా. ఎందుకు వస్తుంది దేవుని సన్నిధిలోకి తొందర, దేవుని సన్నిధిలోకి బయటికి వెళ్ళిపోవాలని ఆతృత ఎందుకు వస్తుంది అని అంటే దేవుని మీద దేవుని మాట మీద ఆసక్తి లేకపోవటమే. దావీదు గారు అంటాడు కదా, ఈ వారం మొత్తం ఎట్లా నడవాలో నీ సన్నిధికి వెళ్తే నాకు అర్థమవుద్ది. నీ వాక్యము నా పాదములకు దీపంలాగా ఉంది. ఈ వారం మొత్తం ఎట్లా నీ ఎటువంటి భోజనం నాకు పెడతావో నీ సన్నిధిలోకి వస్తే నాకు అర్థమవుతుంది. నీ వాక్యము జుంటే దారుల కంటే మధురమైంది. నాకు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమల్లో నుంచి, ఈ ఇబ్బందుల నుంచి ఎట్ట తట్టుకోవాలో నీ సన్నిధిలోకి వెళ్తే నాకు అర్థమవుతుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించు. ఎవరు చెబుతున్నారు ఈ మాటలో? దావీదు గారు. దేవుని బిడ్డలారా, మన తర్కం ఆయన చూస్తున్నాడు, మనం వింటున్నామో లేదో కూడా ఆయన చూస్తున్నాడు. ఎవరైనా వింటారేమో అని కూడా ఆయన శ్రద్ధగా పరిశీలిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకరికొకరు ఏం చేస్తున్నారు? తేనె కుట్టినా దొంగల్లా ఒకరికొకరు ఏం చేస్తారు? మాకు తెలియదంటే ప్రభా, మాకు తెలియదంటే యేసు ప్రభా అన్నాడు. ఏమన్నాడు? నువ్వు నన్ను ఎప్పుడు చూసావు అంటాడు నతనయేలు అనే వ్యక్తి. యేసు ఈయనేమంటాడు?
నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూసిదని అంటాడు. ప్రభువా, నువ్వు నిజంగా ఇశ్రాయేలు రాబో ప్రవక్తవని నాకు ఈ ఒక్క మాటకి నువ్వు ఆశ్చర్యపోతున్నావా? ఇంకా గొప్ప సూచకులు ధర నన్ను వెంబడించమని చెప్పాడు. ఎవరితో చెప్పాడు ఈ మాట? ఎవరితో చెప్పాడమ్మా? నతానేలుతో చెప్పిందే నీతో నాతో చెప్తున్నాడు. నతానేలుతో చెప్పిందే నీతో నాతో చెప్తున్నాడు. వంకరగా దిద్దాం మనం, వంకరగా దిద్దావు. ఆ వంకరగా దిద్దేటప్పుడు గద్దించే పాస్టర్ గద్దించే ఆ టీచర్ మాట వినకపోతే వంకర బ్రతుకైపోద్ది. వంకర మాటలు మాట్లాడుతున్నావు, తండ్రి గద్దించకపోతే వంకర జీవితం అయిపోద్ది. గద్దించారు, వినలేదు, వినిపించుకోలేదు. తండ్రికి ఏమన్నా బాధ? తండ్రికి ఏమైనా కష్టమా? టీచర్కి ఏమన్నా బాధ లేదు. పాడైపోయేది ఎవరు? విద్యార్థి. విద్యను ఆర్జించినటువంటి వ్యక్తి. దేవుని బిడ్డలారా, సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, పర్ఫెక్ట్గా చూసుకోవాలి. పర్ఫెక్ట్గా చూసి నేను చేసే ప్రతి పని నా దేవుడు చూస్తున్నాడు, నేను పెట్టే ప్రతి మొర నా దేవుడు వింటున్నాడు అనే వ్యక్తి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. ఒకసారి చెప్పి నా ప్రసంగాన్ని ముగించేస్తా. మత్తయి సువార్త 6:4 ఈ చివరి మాట చదివించి నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను. మత్తయి సువార్త 6:4 అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఎక్కడి నుంచి చూస్తున్నాడు? తండ్రి రహస్యంగా చూస్తూ ఉన్నాడు, ఎవరికి కనబడకుండా చూస్తూ ఉన్నాడు. మనం ఏం మాట్లాడుతున్నామో, ఎలా బ్రతుకుతున్నామో, ఎలా జీవిస్తున్నామో, ఎలా మన హృదయం ఉందో, మన తలంపులు ఎలా ఉన్నాయో మనుషులను చూడొచ్చు. హృదయాన్ని కూడా యేసయ్యా పరిశీలించి చూస్తాడు. నీ హృదయం ఎలా ఉంది, మన సన్నిధిలోకి వచ్చి ఎలా హృదయాన్ని కలిగి ఉన్నావో ఆయన రహస్యంగా చూస్తున్నాడు. ఎక్కడి నుంచి చూస్తున్నాడు? కనబడని స్థితిలో ఆయన చూస్తున్నాడు. మన స్థితిని మొత్తం కనిపెట్టాలంటే ఏం చేయాలి? స్కానింగ్ తీపియాలి. ఇంకా స్పష్టత రావాలంటే ఎంఆర్ఐ స్కానింగ్ తీపియాలి. ఈ ఎంఆర్ఐ స్కానింగ్ వీటన్నిటికంటే కూడా ఆయన ఇంకా రహస్యంగా చూస్తున్నాడు. నీ హృదయ ఆలోచన రహస్యంగా చూస్తున్నాడు. నీ తిరక్కరం ఎటువంటిది? ఎటువంటి తర్కారాన్ని కలిగి ఉన్నావు? ఎటువంటి తర్కవాదాన్ని కలిగి ఉన్నావు? ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నావు? ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నావు? ఎటువంటి తలంపులను కలిగి ఉన్నావు? ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నావు? రహస్యంగా ఆయన చూస్తూ ఉన్నాడు. రహస్యంగా చూసే ఆయన నీ హృదయము, నీ జీవితము, నువ్వు చేసే క్రియలు సరిదిద్దుకొని ఆయనకిష్టమైనవిగా, ఆయనకు అంగీకారమైనవిగా, ఆయన దృష్టికి ఆమోదయోగ్యమైనవిగా ఉంటే నువ్వు చేసిన దానికి ఎవరిస్తారు ప్రతిఫలం? దేవుడిస్తాడు. ఇప్పుడు తిట్టుకున్న దాన్ని యేసుప్రభు చూసాడో లేదో చెప్పండి. మన హృదయంలో ఉన్న ఆలోచనలు యేసయ్య చూసాడో లేదో చెప్పండి. మన హృదయంలో ఉన్న ఆలోచనలు యేసయ్య చూశాడు, పరిశీలిస్తూ ఉన్నాడంట. మందిరంలోకి వచ్చి ఎవరు వాక్యం విన్నారు? మందిరంలోకి వచ్చి ఆకాశం చూడండి. మళ్ళీ ఒకసారి చదివిన తర్వాత నేను ముగిచేద్దాం. చూడ కీర్తన గ్రంథంలో ఏమంటాడు ఆయన? 14:2 వివేకము కలిగి ఏం చేయాలి? మందిరంలోకి వచ్చినప్పుడు ఏముండాలంటే తెలివి. మందిరంలోకి వచ్చినప్పుడు ఏముండాలి? తెలివి. అయ్యగారు చెబుతున్నారు ప్రసంగం, నేను చదవాలి. అయ్యగారు చెప్పేదానికి నేను కూడా సమాధానం చెప్పాలి. ఆయన చెబుతాడు, నేను వింటాను, ఈ మూల కూర్చుంటాను, వెళ్తాను అనుకుంటే ఏమైపోతారండి? ఏమైపోతారు? తప్పుదిద్దే విద్యార్థుల్ని పోలుంటారు. మాకు సంబంధం లేదులేండి అనుకున్న విద్యార్థులను పోలుంటారు. దేవుని బిడ్డలారా గుర్తించండి. మీరు సరి చేసుకోకపోతే, సరిగా దిద్దకపోతే నీ ప్రార్థనకి ఏమి రాదు? ప్రతిఫలం రాదు. నువ్వు చేసే మొరకు జవాబు రాదు. కష్టతరంగా ఉన్నా, ఇబ్బందికరంగా ఉన్న ఆయన మాట వినటం అలవాటు చేసుకోండి. ఆయన మాటే వినుటే మీకు అలవాటై ఉండాలి. ఆ అలవాటై ఉంటే దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు. ఈరోజు మందిరంలో ఈ మాట ఎంతమంది ఉన్నారో కూడా ఆయన ఏం చేశాడు? ఆకాశం మందుండి పరిశీలిస్తున్నాడు. హృదయంలోకి వెళ్ళిందా లేదా? ఏదన్నా వీళ్ళ జీవితంలో పొరపాటు ఉంటే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా లేదా? అబ్బా, ఈ మధ్య ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అయ్యగారు మాకు చాలా సమస్యల్లో ఉన్నాయని చెప్పాడు. సరే, సమస్యల నుంచి ప్రార్థన చేశాను. మరలా ఫోన్ చేశాడు, మరలా ప్రార్థన చేశాను. మరలా ఫోన్ చేశాడు. మరలా ఏంటయ్యా నీ సమస్య ఏంటని అడిగితే, మేము ఏం చేసినా ఆశీర్వాదకరంగా లేదండి, ఏమి చేసినా దీవెనకరంగా లేదండి, ఏమి చేసినా ఇది లేదని చెప్పాడు. సరే, తెలిసిన వ్యక్తే కదని ఒకసారి వెళ్ళినప్పుడు కలవడానికి వెళ్ళాను. ఆ తర్వాత మా కారు ఉండే పెద్ద గొడవ జరుగుతుంది. ఏంట్రా గొడవ జరుగుతుందని అని చెప్పి కారులో ఉన్నాం కదా. నాకు ఎవరైతే ఫోన్ చేస్తారో ఒక ఆయన
ఒక ఆవుని కొట్టుకుంటూ వాడు పంపించేశాడు. ఆ తర్వాత ఇదేంట్రా ఈ ఫోన్ చేసి నేనే కదా అనుకున్నాను. అంతా కొంచెంసేపు నువ్వు అట్లా కారు ఆపమని చెప్పి కొంచెంసేపు సర్దుమణిగింది వెళ్ళాను. నేను వెళితే చాలా కష్టాలు ఉన్నాయి కదా, చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా అన్నాడు. అంత ఏంటి సమస్య అంటే మా వదిన గారు మంచిది కాదండి, మా వదిన గారికి చేసింది అది చేసిండి ఇది చేసిండి అన్నాడు. ఆ తర్వాత అన్న మరి ఇందాక ఎవరో కొట్టుకున్నట్లు చేసిందని అంటే ఏం చేశానంటే కడుపు మండిపోయి కొట్టేశానండి అన్నాడు. నేను దేవుని వాక్యం ఒకటే చెప్తుంది. ఏం చెప్తుంది తెలుసా? ఎదవరాలి కన్నీరు ఏమవుద్దంట? ఏమవుద్దంట కుటుంబానికి? భయంకరమైన శాపం. అటువంటి వాళ్ళు మంచోళ్ళు అయితేనే దేవుడు ఆశీర్వదిస్తానని నేను చెప్పలా. ఆ ఉన్నట్టే పక్కన వెధవరాలై ఉండి ఆమె పర్ఫెక్ట్గా ఉంటేనే నేను ఆశీర్వదిస్తానని చెప్పలా. ఏం చేయకూడదు వాళ్ళని? నీ శక్తి కొలదే నువ్వు వాళ్ళకి అపకారం చేయకూడదు. ఏతూ లేని శాపం నీకు. వారి అజ్ఞానులు, వారికి దేవుడు తెలియదు, నీవు దేవుడు తెలుసు. వారు అజ్ఞానులు, వారికి దేవుడు, వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. డాక్టర్కి తెలుసు ఏం తినొచ్చో ఏం తినకూడదు. డాక్టర్ పర్ఫెక్ట్గా తింటాడు, అందుకే సన్నగా ఉంటాడు. మనకు తెలియదు, ఏది పడుతుంది తినేస్తాం. తెలిసిన డాక్టర్ తినేస్తే తప్పెవరిదే? డాక్టర్దే. మనం డాక్టర్ లాంటి వాళ్ళు, మనకు తెలుసు మనం చేయొచ్చు చేయకూడదు అనేది మనకే తెలుసు. అత్తగారు దేవుడిని నమ్ముకోలేదు, కోడలు నమ్ముకుంది. అత్తగారు వస్తున్న కోడలు కూడా ఇస్తే ఆవిడకంటే పెద్ద పేషెంట్ కదా నువ్వు, ఆవిడకంటే పనికిరాని వ్యక్తి కదా నువ్వు. వాళ్ళు రేజ్ అయినప్పుడు నువ్వేమవ్వాలి? తగ్గిపోవాలి. యేసుప్రభు కొట్టలేక, యేసుప్రభు అరవలేక, యేసుప్రభు తిట్టలేక, యేసుప్రభు తగ్గుంది ఎందుకు? యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడని ప్రపంచానికి తెలియచేయటానికి. నేను ఎంత ఆవేశపడినా కానీ వాళ్ళు ఏమీ మాట్లాడట్లేదు, శక్తి ఉండి కూడా. అంటే ఏంటి అర్థం? అక్కడ వాళ్ళలో ఏదో తెలియనటువంటి విషయం ఉంది. ఈరోజు తెలుసుకోకపోవచ్చు, సంవత్సరానికి తెలుసుకోకపోవచ్చు, 5 సంవత్సరాలు తెలుసుకోకపోవచ్చు, ఎప్పుడో ఒకప్పుడు కానీ తెలుసుకోక మానరు. ఆ తర్వాత నేను చెప్పాను, మీరు నమ్ముతారో నమ్మరనమ్మా, నేను బయటకు వెళితే ఉన్నట్టు ఖండించేస్తాం. నువ్వు చేసింది తప్పు, నువ్వు ప్రార్థన చేయమన్నావు. ఏమైనా ప్రార్థన చేయాలి? ఇంటికి వచ్చి ఏమైనా ప్రార్థన చేయాలి? ప్రభా ఇతను చేసింది తప్పు, ఇతర తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడిన తర్వాత ప్రభా సమాధానం అనుగ్రహించి కుటుంబంలో తండ్రి ఏవైతే కావాలో, ఏవైతే అవసరం లేదో, ఏవైతే అక్కర్లేవో తీసేయమని చెప్పాను. నేను ఎప్పుడు మంచిగా సంతోషపడే వ్యక్తి ఆయన కొంచెం బాధపడి విధానంగా నన్ను ఇచ్చేసాడు. తర్వాత 4 రోజుల ఫోన్ చేశాడు, అయ్యగారు ఏంటి అయ్యగారు ఎట్ట ప్రార్థన చేశాను? మరి ఎట్ట చేయాలి ప్రార్థన? బైబిల్లో ఉన్నట్టు చేయాలి మేము ప్రార్థన. అంతే తప్ప నిన్ను మెప్పించడానికో, నువ్వు తప్పు చేస్తున్నా బాబా భలే చేస్తున్నాను మెచ్చుకుంచడానికో, నేనేమి రాజకీయ పార్టీ లీడర్ని కాదు, రాజకీయ నాయకుడిని కాదు, నా ఓటు పోద్దని బాధపడటానికి. నా దేవుని దాసునిగా నువ్వు చేయమన్నట్టు నేను చేయను, దేవుడు చెప్పినట్టుగా చేస్తాను. అంగీకరిస్తే సంతోషపడతావు, దీవెనకరంగా ఉంటావు. మీ వదిన గారితో సమాధానం ఇప్పుడు ఏం సమాధానం పడేగారు? కొన్ని రోజులు అయిన తర్వాత పాతపడిన తర్వాత నేను చెప్పాను, ఒకటి కొట్టి నువ్వు మర్చిపోతావు. దెబ్బలు తిన్నోడు ఎప్పుడు కొట్టావు నువ్వు మర్చిపోతావు. దెబ్బ తిన్నోడు ఎట్ట మర్చిపోతాడు? మర్చిపోడు. ఎప్పుడు గాయం అలాగే ఉంటుంది. వెళ్ళి క్షమాపణ అడగమని చెప్పి తర్వాత మళ్ళీ ఫోన్ లేదు. ఊటే గుర్తుంచుకోండి దేవుని బిడ్డలారా, మనము మన హృదయ ఆలోచన ఏంటో, మన హృదయ అంతరంగం ఏంటో, మన తలంపు ఏంటో జాగ్రత్తగా పరిశీలించండి. ఎన్నో ఫోన్లు, ఎన్నో సమాధానాలు, ఎన్నో లెక్కలకు వస్తూ ఉంటాయి. విచిత్రమైన ఫోన్లు వస్తాయి. ఒకరోజు పాస్టర్ గారు మాకు తెలుసు అన్నాడు, 10 ఫోన్ చేసి అయ్యగారు నేను చచ్చిపోతానని ఫోన్ చేశాడు. నేనేం చెప్పాను? ఏం చేస్తా ఏంటయ్యా ప్రాబ్లం అన్నా. నేను చచ్చిపోతానయ్యా అన్నాడు. ఎందుకంటే పెళ్ళం డబ్బులు లేదంట, ముందు నేను చచ్చిపోమని చెప్పాను. మరి ఇంకేం చెప్పాను నేను? అమ్మ మీకు తెలియదమ్మా, అర్ధరాత్రి ఫోన్లు వస్తుంటాయి. అంటే రకరకాల ఫోన్లు, రకరకాల విధానాలు. జీవితంలో మనం చేసేది దేవుని దృష్టికి యథార్థంగా ఉందా లేదా గుర్తెరిగి, దేవుడు మనం చేసే క్రియలను బట్టి దేవుని నామానికి మహిమ వస్తుందా లేదా గుర్తించు. దేవుని మాట వినే వ్యక్తులమై ఉండాలి మనం. తర్కవాదం, నేను గొప్ప అళ్ళు తక్కువ, నేను గొప్ప అళ్ళు తక్కువ అనే లక్షణాన్ని, అనే స్వభావాన్ని విడిచి దేవునికి ఇష్టమైనట్టుగా, దేవుడు ప్రతిదీ చూస్తున్నాడని, ప్రతిదీ పరిశీలిస్తున్నాడని, మనం పడ్డే కష్టాన్ని, బాధలను, ఇబ్బంది నుంచి ఆయన రహస్యంగా చూస్తున్నాడు, దానికి ప్రతిఫలం రాబోతుందని విశ్వసించి ఆయన చెప్పిన మాట ప్రకారం విని కృపాస్థితి దేవుడు మీకు అనుగ్రహించి ఆయన కృపలో మిమ్మల్ని బలపరిచి భద్రపరిచి నడిపించునుగాక. ఆమె తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. ఎత్తబడ్డ వాక్యం బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. వాక్యానుసారంగా జీవించి కృప దయచేయండి. వాక్యం చేత బలపరచండి తండ్రి. ప్రభా ఎక్కడో మేము దూరంగా మాట్లాడుకున్నటువంటి మాటలు, ప్రభా సంబంధం లేనటువంటి మాటలు తండ్రి, అయా నీవు మాట్లాడుతూ ఉన్నావంటే, నీవు తండ్రి వినిపిస్తూ ఉన్నావు అంటే
అర్థమవుతూ ఉందంటే ప్రభా మాలో ఏదో మార్పు కోరుకుంటున్నావు గనక అయ్యా ఆ మార్పు మేము తండ్రి